ఎన్టీఆర్ గారు, ఏఎన్ఆర్ గారు తెలుగు సినీ కళామ తల్లికి రెండు కళ్ళైతే ఆ రెండింటి మధ్య ఉండే తిలకం కాంతారావు గారని ఒక సందర్భంలో దర్శకరత్న డాక్టర్ దాస నారాయణరావు గారు ప్రశంసించారు. సాంఘికం, జానపదం, పౌరాణికం, చారిత్రాత్మకం ఏ తరహా సినిమైనా సరే, ఎటువంటి పాత్ర అయినా సరే అది కాంతారావు గారు పోషిస్తే దానికి ఒక ప్రత్యేకత ఉండేది. తెలుగు సినిమా శివుడికి ఎన్టీఆర్ గారు, ఏఎన్ఆర్ గారు రెండు కళ్ళైతే మూడో కన్ను కాంతారావు గారు అనేవారు. వాళ్లతో పాటు సమానంగా ఒకప్పుడు గొప్పగా వెలిగిన హీరో కాంతారావు గారు చివరి రోజుల్లో దీన వ్యవస్థకు గురి కావడానికి కారణాలేమిటో ఇవాళ మనం తెలుసుకుందాం. కాంతారావు గారికి చెడు అలవాట్లు కూడా ఏమీ లేవు. ఇది ఆయనకు వరమైతే లౌక్యం లేకపోవడం ఆయనకు శాపంగా మారిందని ఆయన గురించి తెలిసిన వాళ్ళంతా అనుకుంటూ ఉంటారు. తను నటించిన సినిమాలు సూపర్ హిట్ అయినా కూడా పారితోషికం పెంచేవారే కాదు కాంతారావు గారు. ఎవరెంత ఇచ్చినా సరే తీసుకునేవారు. దాంతో కాంతారావు పారితోషికం ఇంతే అని నిర్మాతలు తీర్మానించుకొని అంతకు మించి ఎక్కువ ఇచ్చేవారు కాదు. అదేమిటని కాంతారావు గారు కూడా అడిగేవారే కాదు. అలాగే ఆయన సొంతంగా 5 సినిమాలు నిర్మిస్తే అందులో ఒక గండరు సినిమా తప్ప తక్కినవన్నీ ఫ్లాప్ అయ్యాయి. దాంతో తనకు మిలిగున్న ఆస్తులను అమ్మి ఉన్న అప్పులను తీర్చారు. చిట్ట చివరి ప్రయత్నంగా తీసిన స్వాతి చినుకుల సినిమా కూడా భారీ పరాజయం పాల్గొవడంతో ఒక్కసారిగా ఆయన వీధిని పడాల్సి వచ్చింది. ఆయన దీన వ్యవస్థ గురించి తెలుసుకున్న తర్వాత సూపర్ స్టార్ రజనీకాంత్ గారు నెల 5,000 పంపించేవారు. అలాగే ప్రముఖ దర్శకుడు దాస నారాయణరావు గారు 9 సంవత్సరాల పాటు నెలకు 5,000 రూపాయలు పంపించారు. అలాగే ఒకసారి టి సుబ్బిరామిరెడ్డి గారు సన్మానం చేయించి 10 లక్షల రూపాయలు ఇస్తే అప్పటికే ఆయనకు క్యాన్సర్ సోకినట్టు తెలిసింది. ఆ డబ్బంతా వైద్య చికిత్సగా సరిపోయింది. అలాగే సొంతింట్లో అట్టాసంగా నివసించిన కాంతారావు గారు హైదరాబాద్ లో నెలకు 10,000 రూపాయల అద్దెంటో తలదాచుకోవాల్సి వచ్చింది. అలాగే కాంతారావు గారు తీరని కోరికలు ఏంటంటే చివరి రోజుల్లో ఆయన చిన్నదైన ఒక సొంత ఇల్లు కొనుక్కోవాలని ఆశించారు. అలాగే తాను స్వాతంత్ర సమరంలో పాల్గొన్నాడు కాబట్టి కేంద్ర ప్రభుత్వం తనను స్వాతంత్ర సమరయోధుడిగా గుర్తించాలని ఆశించారు. అలాగే రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చే ఎన్టీఆర్ జాతీయ అవార్డు తనకు వస్తుందని ఎదురు చూశారు. ఈ 3 కోరికలు తీరకుండానే ఆయన కన్నుమూశారు. సినిమాలలో కాంతారావు గారు కత్తివీరుడే కానీ జీవన సమరాన్ని మాత్రం జయించలేకపోయారని చెప్పాలి.